ఒక హిలేరియస్ కామెడీ మూవీని తీసే సత్తా ఎలాగో మనలో లేదు కాబట్టి ఒకప్పుడు హిట్ అయిన ఫ్రాంచైజీలన్నిటికీ సీక్వెల్స్ ని తీసేసి వాటికున్న ఆ కాస్త పేరును కూడా చెడగొట్టేస్తే ఒకప్పుడులాగా ఎంతో కొంతైనా బాగుండే కామెడీ మూవీస్ ని తీయొచ్చు కదా అని జనాలు అడగలేరనే భావనలో ఉన్నారేమో గాని వెల్కమ్ దెబ్బ నుండి ఇంకా కోలుకోకముందే ఫ్రెష్ గా ఈ ధమాల్ 4 తో కూడా దెబ్బ కొట్టేసి కామెడీ మూవీస్ అంటేనే విరక్తి పుట్టేలా చేస్తున్నారు ఈ సో కాల్డ్ రిపీటెడ్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. ఇది వింటున్న వాళ్ళలో కొంతమందికి నేనేదో బాలీవుడ్ పరువు తీయడానికి కావాలని ఇలా మాట్లాడుతున్నానేమో అన్న థాట్ రావచ్చు. బట్ అలా అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ మూవీని చూస్తే బాలీవుడ్ వాళ్ళకే బుర్ర పని చేయక కామెడీ పేరుతో ఇలాంటి లఫ్వుడ్ సినిమాల్ని తీసి మనం మీద కుదులుతున్నారన్న సంగతి బాగా అర్థమవుతుంది. ఇక ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఎండబెట్టిన ఒడియాల్ని ఎత్తుకెళ్లిపోయే వాడిలా ఉండే ఒక పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ స్పూఫ్ గాడు వాడి గ్యాంగ్ తో కలిసి ఒక నిధిని వెతుక్కుంటూ వస్తాడు. ఆ నిధి యొక్క జాడని చూపించే మ్యాప్ తగలడిపోవడంతో ఆ మ్యాప్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని గుర్తుపెట్టుకున్న ఉపేంద్రని బంధిస్తే ఆ నిధి కోసం వచ్చిన అజయ్ ఉపేంద్రని కాపాడతాడు. బట్ ఉపేంద్ర అజయ్కి హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోతాడు. అజయ్ కూడా వాళ్ళతో ఫైట్ చేసి అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. ఆల్రెడీ 2 పిల్లలున్న ఒక వీడియోని లవ్ చేసిన అజయ్ ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం ఆ పిల్లల్ని మచ్చిక చేసుకోవాలనుకుంటాడు. డబ్బుల కోసం ఆశపడి లావుగా ఉన్న ఒక అమ్మాయికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న రితేష్ ఆ అమ్మాయి ఒక డ్రైవర్ కూతురన్న విషయం తెలిసి షాక్ అవుతాడు. అర్షద్ బ్రదర్ జాఫ్రీ చేసే తెంగర్ పనుల వల్ల ఇరిటేట్ అయ్యి ఫస్ట్ నైట్ రోజే అర్షద్ పెళ్ళం అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. సింపతి డ్రామా ఆడి ఆమెను కన్విన్స్ చేయడానికి అర్షద్ ప్రయత్నిస్తున్నప్పుడు కూడా జాఫ్రీ తెంగర్ పనులు చేయడంతో ఈసారి ఆమె ఏకంగా డివోర్స్ ఇచ్చేద్దామని నిర్ణయించుకుంటది. ఇలా ఎవరి తలనొప్పులతో వాళ్ళు ఉన్న ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎలా మీట్ అవుతాయి, వీళ్ళందరికీ ఆ ట్రెజర్ గురించి ఎలా తెలుస్తుంది, ఒకరితో ఒకరు పోటీ పడి మరీ ఆ ట్రెజర్ ని ఎలా చేరుకున్నారు, ఫైనల్ గా పైరెట్ గారితో ఫైట్ చేసి ఆ ట్రెజర్ ని సొంతం చేసుకోగలిగారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ స్టార్ట్ అవడమే ఆ ట్రెజర్ యొక్క బ్యాక్ స్టోరీని చెప్పే ఒక కంప్లీట్లీ ఏ జనరేటర్ సీన్ తో మొదలవుతుంది. ఈ మూవీ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉండబోతుందో అన్నది కూడా ఆ సీన్ తో అర్థమైపోతుంది. తీసిందేమో ఒక కామెడీ సినిమా, కానీ ఏదో పెద్ద అంజీ సినిమాని తీసినట్టు సినిమా మొత్తాన్ని గ్రాఫిక్స్ తో నింపి పారేశారు. ఆ గ్రాఫిక్స్ యొక్క క్వాలిటీ చాలా నాశరకంగా ఉంటుంది. అండ్ అంతకంటే పెద్ద కారణం ఏంట్రా అంటే వాటిని చాలా చెత్త సీన్లను చూపించడం కోసం వాడడం. సో ఈ లెక్కన గ్రాఫిక్స్ యొక్క క్వాలిటీ బాగున్నా కూడా మనకు కోపం వచ్చి ఉండేది, వాటిని ఇంత చెత్త సీన్ల కోసం ఎందుకు వాడారా అని. టైగర్, స్నేక్, క్రొకోడైల్, ఆక్టోపస్, డాల్ఫిన్స్ ఇలా రకరకాల జంతువుల్ని వాడుకుని మరీ కామెడీని జనరేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆ సీన్లను చూస్తే మనకి బీపీ పెరుగుతుందే తప్ప నవ్వైతే రాదు. కామెడీ మూవీస్ లో ఫన్ ని జనరేట్ చేయడం కోసం కొన్ని లాజిక్స్ ని పక్కన పెట్టడంలో తప్పేమీ లేదు. బట్ అలా అని చెప్పి అడ్డు అదుపు లేకుండా ఏది పడితే తీసి పారేస్తా అంటే బుర్ర పనిచేసేవాడెవడు ఆ రోతను చూసి భరించలేడు. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ధమాల్ 4 మూవీ. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ ఫ్రాంచైజ్ మొత్తంలో ధమాల్ ఒక్కటే చూడదగ్గ మూవీ. ఆ తర్వాత వచ్చిన డబల్ ధమాల్ అండ్ టోటల్ ధమాల్ మూవీస్ ఆ ఫ్రాంచైజ్ కున్న పేరు వల్ల ఆడే తప్ప అంతకు మించి ఆ సినిమాల గురించి పాజిటివ్ గా చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ఇక ఈ ధమాల్ 4 అయితే వాటన్నిటికన్నా వరస్ట్. పైగా ఇది ఇక్కడతో ఆగకుండా ఈ మూవీ ఎండింగ్ లో ధమాల్ 5 కూడా ఉంటుందన్న వార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ధమాల్ అనే ఢమాల్ కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. లేదు వి లవ్ బీయింగ్ ఢమాలిఫైడ్ అంటారా, అది మీ ఇష్టం, నేను మీకు అడ్డు చెప్పను. ఒకవేళ ఈ ఘోరాన్ని మీరు ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.